కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్తో పని లేదు. ఈ విషయాన్నే మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు హీరో సుహాస్. ఆయన కథల ఎంపిక, క్యారెక్టర్ల సెలెక్షన్ ఆయనకి ఒక సపరేట్ ఇమేజ్ అందిస్తుంది. అసలు ఎవరు ఈ సుహాస్? 2018 వరకు ఇండస్ట్రీకి ఆయన తెలీదు. పడి పడి లేచే మనసు చిత్రంతో సినీ జర్నీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించి తనకు తానే ఎలివేట్ అయ్యాడు. 2020లో వచ్చిన కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ నెక్స్ట్ ఫ్యామిలీ డ్రామా హిట్ ది సెకండ్ కేస్ సినిమాలలో విలన్గా నటించారు. ఆ తర్వాత రైటర్, పద్మభూషణ్, అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు. రీసెంట్గా సుహాస్ శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ వేదికపై తమ సత్తా చాటుతున్నాయి. సుహాస్ అందరు హీరోల్లాగా తన చుట్టే కథ తిరగాలి అని అనుకోడు. కథలో ఓ పాత్రలా ఉండేందుకు ఆయన ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే ప్రతి చిత్రం ఆడియన్స్కి రీచ్ అవ్వడంలో సక్సెస్ అవుతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ చేస్తే సుహాస్ టాప్ హీరోగా మారే రోజు దగ్గరలోనే ఉందని ఫీల్ అవుతున్నారు సినీ విశ్లేషకులు. ఇది చూశాక మీరు ఒప్పుకుంటారు కదా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్తో పని లేదు అని.